హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ, టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కోసుకొని కట్ చేసుకొని వేయించుకోవాలండి. అది బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి అండి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక టమాటా అండి, ఒక పెద్ద టమాటా, మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే మీరు మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. కారం అండి, నేను ఇక్కడ మసాలా కారం వేసుకుంటున్నాను. మసాలా కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అది కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అండి, సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మష్రూమ్ అండి, నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అది ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మష్రూమ్స్. వాటిని వేసుకోవాలండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకొని మొత్తం అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతటినీ బాగా కలపాలండి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే కొద్దిసేపు తర్వాత తీసి చూడాలి. ఇప్పుడు కొంచెం వేగింది కదా అండి. వేగిన దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మష్రూమ్కి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెమే వేసుకొని ఉడికించుకోవాలి. దగ్గరగా అయిపోయింది కదండి వాటర్ అంతా. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ వాటర్ అంతా దగ్గరికి అయిపోతుందండి. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి, కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి గార్నిష్ కోసం. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, వాటిని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మష్రూమ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీలా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.